లైక్ ఆల్మోస్ట్ 2002లో స్టార్ట్ అయింది మీ ప్రయాణం, సినీ కెరియర్. దాదాపు 23 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. చాలా అప్స్ చూసారు, డౌన్స్ చూసారు. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ మనకి ఎప్పుడు చాలా బెస్ట్. మనకి ఇండస్ట్రీలో ఎవరు తెలియని ఒక వ్యక్తి నార్మల్ ఆడిషన్స్ తో వచ్చి, చాలా చిన్న ఏజ్ కదన్నా, ఎంత అప్పుడు ఏజ్ 17-18 years లో వచ్చి, అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వడము, మేము హిట్ అవ్వడము, అన్ని మంచి పేరు రావడం, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు. సో ఒక్కసారి ఆ జర్నీ చెప్పండి అన్న. అంటే ఫస్ట్ చిత్రం మ్యాగజైన్ అని చెప్పి ఒక బుక్ ఉండేది. ఆ బుక్ చూసి తర్వాత అక్కడ ఫస్ట్ నేను ఇంటర్ వరకు అయిపోయింది. తర్వాత నేను షాప్, మా ఫాదర్ షాప్ అండి, రైస్ అండ్ ఆయిల్ హోల్సేల్. ఓకే. అతను ఒక ఇన్స్టిట్యూట్ అతను వచ్చి, కళాతృష్ణ వైజాగ్ లోని, ఓకే, ఇలాగా మీకు కొంచెం డిఫరెంట్ గా ఉన్నామా, కొంచెం కళ్ళు ఇవన్నీ బాగున్నాయి ఇలాగా అమ్మ అని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయితే అందరూ అక్కడ స్టూడెంట్స్ అందరూ చిత్రం మ్యాగజైన్ నుంచి ఇలాగా ఆడిషన్ కావాలి, ఇలాగ అలాగే అందరూ కూర్చొని అందరికి ఫోటో సెక్షన్ అంతా చేసింది అతనే, చిత్తరంజన్ గారు అని చెప్పి. కానీ ఆ ఫొటోస్ పోస్ట్ చేశాను. అవి చూసి ఆ ఫొటోస్ అందరికీ కాల్ వచ్చింది, నాకు రాలే. యాక్చువల్లీ నేను పోస్ట్ చేసింది లేట్గా పోస్ట్ చేశాను, వాళ్ళతో పోస్ట్ చేయలేదు. నేను షాపు నాకు కొంచెం ఢిల్లీలో, నేను మర్చిపోయాను. సరే అని చెప్పి వాళ్ళ తమ్ముడు వచ్చి నువ్వు పోస్ట్ చేసావంటే, అయ్యో లేదన్నా అంటే అతనే పోస్ట్ చేసేది. చేసిన తర్వాత నాకు టెలిగ్రామ్ వచ్చింది. కమ్ ఇమ్మీడియట్లీ తేజాసార్ కాలింగ్ అని ఇమ్మీడియట్లీ నేను హైదరాబాద్ బయలుదేరాను. బయలుదేరిన తర్వాత రామానంద్ గారు కోఆర్డినేటర్ అని, అతనే నన్ను ఆడిషన్ చేశారు. చాలా బాగుంది, నీ ఎక్స్ప్రెషన్స్ కానీ కళ్ళు కానీ చాలా బాగుంది, ఇప్పటి వరకు నాకు హెడ్ఏక్ ఉండేది, నీ ఎక్స్ప్రెషన్ చూస్తే హెడ్ఏకే పోయింది అని రామానంద్ గారు అండి. తర్వాత తేజ గారు ఇమీడియట్లీ వచ్చి, బాగుంది, అదే డైలాగ్, నీ డైలాగ్ డెలివరీ చూస్తాను, నీకు వచ్చిన డైలాగ్ ఏమన్నా చెప్పు, మినిమం నార్మల్ గా సినిమాలు చూస్తుంటాం మనం, ఆ డైలాగ్ కొంచెం ఫాలో అయ్యానండి. ఆ డైలాగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొన్ని డైలాగ్ ఉంటే ఆ డైలాగులతో ఫాలో అయ్యి, ఆ డైలాగ్ కానీ నాకు వచ్చిన దాన్ని డాన్స్ కానీ అవన్నీ చేసి ఎక్స్ప్రెషన్ మైండ్ చేయమంటే చేశాను. అది తేజ గారు నచ్చి, ఓకే నేను చేయబోయే 5 సినిమాల్లో నీకు అవకాశం ఇస్తాను అని అక్కడ స్పాట్ లో చెప్పారండి. సరే ఫాదర్కి ఫోన్ చేసి చెప్పాను నేను, డాడీ లాగా నేను సెలెక్ట్ అయిపోయానండి. సరేరా చూద్దాం లేరా, సినిమాలు ఎందుకు మనకి అలా అంటారులే కానీ వస్తే హ్యాపీ, ఫుల్ సపోర్ట్ చేసేవారండి. అంటే ముందు మామూలుగా చెప్తారు కదండి, మన ఇండస్ట్రీలో అది ఎస్ అన్నో అన్నది తెలియదు, షూటింగ్ చేసే వరకు మనకు తెలియదు. తర్వాత ఇంకా అలాగా ప్రాసెస్ అయిందండి. నేను ఇండస్ట్రీలోకి రావడం అన్ని, అది హిట్ కొట్టడం, ఆ సినిమా హిట్ అవడం వేరంటే. అలీబాబా నేను అధ్యక్ష అంటారు, అలీబాబా అంటారు, నేను ఒక్కనే జెంటిల్మెన్ అని చెప్తారు. నాకు బెస్ట్ కామెడియన్ గా స్టేట్ నంది అవార్డు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నాకు అవార్డు ఇచ్చారు. 17వ సంవత్సరంలో మీరు తీసుకున్నారంటే నంది అవార్డు. 17-18 అంటే చాలా ఎంగేజ్ కదా, నాట్ ఏ చైల్డ్, అంటే అప్పుడే ఎర్లీ ఎండింగ్ ఆఫ్ టీనేజ్ లో ఉన్నారు మీరు.